జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి, మద్దతు ధర ప్రకటించాలి. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం జీడి మద్దతు ధర ప్రకటించాలని, జీడికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కేజీ జీడి పిక్కలకు ₹200 ఇవ్వాలని, ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న జీపిక్కలను తక్షణమే నిలుపుదల చేయాలని, మన జీడి పిక్కలకు అసెంబ్లీలో చర్చించి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శంకరం పంచాయతీలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూ అన్నారని తెలిపారు. ప్రభుత్వం వరి, చెరకు, పత్తి, పామ్ ఆయిల్ మొదలగు పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుందని, కానీ జీడి పంటకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జీడి మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం కోసం చర్చించాలని కోరారు. జీడి పంటకు నిలకడగా ధర ఉండకపోవడంతో జీడి పిక్కల పంట సమయంలో వ్యాపారులు రైతులకు ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారుల చేతికి జీడి పిక్కలు చేరిన తరువాత అమాంతంగా జీడి పప్పు ధర పెరిగిపోతుందని అన్నాడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పిక్కల ధర ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్ణయించి అమలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 80 కేజీల జీడి పిక్కల బస్తాకు వ్యాపారులు ₹8.00 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో జీడి రైతులు 9 వ్యాపారుల చేతిలో దోపిడీకి గురి అవుతున్నారని తెలిపారు. జీడి పప్పు బస్తా 80 కేజీలు పిక్కలకు 22 కేజీలు పప్పు వస్తుంది. మరో 3 కేజీలు ముక్కలు, తొక్కలు ఒక బస్తాకు 50 కేజీలు వస్తాయని, దీని ప్రకారం ప్రస్తుత మార్కెట్లో ధరల ప్రకారం సుమారు బస్తాకు ₹19.400 ఆదాయం వ్యాపారులకు వస్తుందని తెలిపారు. మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని జీడి రైతులకు న్యాయమైన ధర చెల్లించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మన దేశంలో జీడి సాగులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని, అనకాపల్లి జిల్లాలో 90,000 ఎకరాల్లో జీడి సాగు చేస్తున్నారని, వేలాది మంది రైతులు, గిరిజనులు, దళితులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. నాన్ షెడ్యూల్డ్ గిరిజన తీర ప్రాంతంలో నీటి వనరులు లేని మెట్ట ప్రాంతంలో జీడి పంట ప్రధానమైన వాణిజ్య సాగుగా రైతులు పండిస్తుంటారని తెలిపారు. జీడి పంట విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇతర దేశాలు నుండి దిగుమతి అవుతున్న జీడి పిక్కలను వెంటనే నిలుపుదల చేయాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో జీడి రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షు బిటి దొర తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 80 కేజీల బస్తాకు ₹16,000 ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు ₹16,000 ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు ₹16,000 ఇవ్వాలి. జీడి తోటల్లో దుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు చెల్లించాలి. జీడి తోటలో దుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు చెల్లించాలి. జీడి తోటల ద్వారా ఉపాధి తీసుకునే డబ్బులు చెల్లించాలి. జీడి తోటలో దుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలి. జీడి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం జీడి రైతులు ఆదుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పేసి కేజీ జీడి పిక్కలకి ₹200 ఇవ్వాలని, 80 కేజీల బస్తాకి ₹16,000 ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇతర పంటలకి ఏదైతే ప్రతి సంవత్సరం మద్దతు ధర ప్రకటిస్తుందో ఆ విధంగా జీడి పంటకు కూడా మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా జీడికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఈ క్రాప్ నమోదు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనే ఈరోజు తాటిపర్తి సచివాలయం దగ్గర, అదేవిధంగా మాడుగుల గణేష్ కాలనీలోనే గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు అవుతా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే జీడి పంటని, జీడి సమస్య పైన చర్చించి ప్రధానంగా జీడికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీడికి ఇన్సూరెన్స్ ఏంటంటే ఈ రోజు లేదు. ప్రభుత్వం ఉచితంగా జీడి రైతులకు ఇన్సూరెన్స్ కల్పించాలి. అనకాపల్లి జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లోనే
జీడి అటువంటిది పండుతా ఉంది. అటువంటి జీడిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే ఈ రోజు రెండో రాష్ట్రంగా ఈ రోజు జీడి ఉంది. జీడి అటువంటిది అత్యంత కీలకమైన వాణిజ్యమైనటువంటి పంట. ఈ రోజు మిర్చికి కానీ, పామాయిల్, పత్తి, చెరుకు, వరి అనేటువంటి పంటలకి శాస్త్రీయమైనటువంటి మద్దతు ధర ప్రకటించి ప్రతి సంవత్సరం చేస్తుంది. కానీ జీడి రైతులు మాత్రం ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు. కాబట్టి జీడి రైతులు అనేటువంటి వాళ్ళు చిన్నకారు రైతులు, పేదలు ఈ రోజు అనేక మంది జీడి మీద ఆధారపడి ఈ రోజు బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి అటువంటి జీడి రైతుల్ని ఈ ప్రభుత్వం గుర్తించి జీడి పంటకు మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం ఉన్నా సరే జీడి పంట గుర్తించకపోవడం అన్యాయం. జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి. 200 రూపాయలు కొనుగోలు చెయ్యాలి. బస్తాపిక్కలు 16,000 ఇవ్వాలి. బస్తాపిక్కలు 16,000 ఇవ్వాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యాలి. పంటపై ప్రత్యేకమైన చర్చ జరగాలి. అసెంబ్లీ సమావేశాల్లో జీడి పంటపై ప్రత్యేకమైన చర్చ జరగాలి. ప్రత్యేకమైన చర్చ జరగాలి. అసెంబ్లీలో ప్రత్యేకమైన నిధి కేటాయించి జీడి పంట కొనుగోలు చెయ్యాలి. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ 200 రూపాయలు కొనుగోలు చేయాలి. బస్తా పిక్కలకు 16,000 ఇవ్వాలి. బస్తా పిక్కలకు 16,000 రూపాయలు ఇవ్వాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి. అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో జీడి పండుతున్న ప్రభుత్వం గుర్తించకపోవడం అన్యాయం. అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాలు జీడి పండుతున్నా గుర్తించ